ప్రకాశం జిల్లా చీరాల గ్యాంగ్ రేప్ ఘటనలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు ఎమ్మెల్యే కొండయ్య. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన యువతి సామూహిక అత్యాచారం హత్య ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. ఏదైతే ఈ ఈపురపాలెంలో దారుణ హత్యకు గురైందో ఆ ఘటన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ ఈపురపాలెం రైల్వే స్టేషన్ విజువల్లో చూస్తున్నామో ఈ రైల్వే స్టేషన్ సమీపంలోనే మృతురాలు ఎవరైతే దారుణ హత్యకు గురయ్యారో సుచరిత, ఆమెకు సంబంధించిన నివాసం ఈ రైల్వే స్టేషన్ పక్కనే ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు వచ్చే మాదిరిగానే తెల్లవారుజామున 5:30 సమయానికి సుచరిత బహిర్భూమికి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఆమె బహిర్భూమికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం అరగంట లోపే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది. అయితే నిన్న ఉదయం 5:40 ఇంటి నుంచి బయటకు వచ్చిందో ఆ మృతురాలు సుచరిత ఈ ప్రాంతంలోనే, ఇప్పుడు మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఈ ప్రాంతంలోనే బహిర్భూమి కోసం వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన సుచరిత ఎంతకు ఇక్కడకు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అరగంట తర్వాత ఆమెను వెతికే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ గుట్టల చెట్లు చిల్ల పొదలు ఉన్నాయో ఈ సమీపంలోనే కొంతసేపటికి ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పరిస్థితి. అయితే ఆమె ఈ ముళ్ళ పొదలు ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా బట్టలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు కనుగొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెపై అత్యాచారం జరిపిన అనంతరం ఆమెను హత్య చేసి ఉండవచ్చని స్థానికులు కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే బహిర్భూమి కోసం వచ్చిందో సుచరిత ఈ ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళిన అగంతకులే ఈ దారుణానికి ఒడిగట్టారని మాత్రం స్థానికులు అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడి ఉంటారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని కనుగొనేందుకు మాత్రం పూర్తి చర్యలు చేపట్టిన పరిస్థితి. ఈ ఏరియాలో ఉన్న సెల్ టవర్ డంప్ ఆధారంగా ఆ సమయంలో ఏ అయితే సెల్ ఫోన్స్ యాక్టివ్గా ఉంటాయనే సమాచారాన్ని ఎప్పటికే తీసుకున్నారు. దాదాపు 4 వ్యక్తులను అనుమానితులుగా గుర్తించి వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ ఘటన జరిగిందో గ్యాంగ్ రేపు హత్య ఘటనకు సంబంధించి ఓవైపు పోలీసులు కూడా త్వరితగతిన 48 గంటల్లోపే నిందితులను పట్టుకుంటామని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ నిందితులను పోలీసులు ఎంత సమయంలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారనే మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్, ఎన్టీవీ, చీరాల మండలం ఈపురపాలెం నుంచి.